హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్లో కొంతమంది అయితే అన్న జెప్టోమైన వీడియోస్ అయితే చేస్తలేవు కదన్న, ఎందుకు చేస్తలేవు? ఈ జెప్టో గురించి ప్రాపర్గా ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అన్న ఈ జెప్టోలో జస్ట్ 4 hours మాత్రమే వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? నేను చదువుకుంటూ ఉన్నానన్నా, నాకు మనీ కావాలి. నేను మార్నింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ అయినా సరే పర్లేదు, నేను డైలీ 4 hours వర్క్ చేయాలి అనుకున్నానన్నా. నా దగ్గర బైక్ ఉందన్న, లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న. ఓన్లీ జెప్టోలో 4 hours వర్క్ చేస్తే నాకు ఎంత మనీ వస్తుందన్న? సో ఈ జెప్టోలో నిజానికి 4 hours వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అని రియల్ లైఫ్లో మేమే చెక్ చేయడం కోసం నేను మా ఫ్రెండ్కి అయితే జెప్టో ఐడి క్రియేట్ చేసి ఇచ్చాను. బావా, నువ్వేం చేస్తావు తెలీదు, జస్ట్ 4 hours మాత్రమే వర్క్ చేయు. ఇలా ప్రతిరోజు వచ్చి 4 hours వర్క్ చేసేసి ఎండ్ ఆఫ్ ది వీక్కి అంటే వారం మొత్తానికి జెప్టో నుంచి ఎంత పేమెంట్ వస్తుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పు అని చెప్పేసి సో మా ఫ్రెండ్కి ఒక జెప్టో ఐడి క్రియేట్ చేశాను భయ్య. జెప్టో ఐడి క్రియేట్ చేసి తనకైతే చెప్పాను, బావా జస్ట్ నువ్వు 4 hours మాత్రమే వర్క్ చేయి. ఇందులో ఈ 4 hours డైలీ చేయాలి, ఒకరోజు కాదు, వారం మొత్తం చేయాలి. ఈ వారం మొత్తంలో జెప్టోలో మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయో అవి రియల్ లైఫ్లో మన యూట్యూబ్ వ్లాగ్స్లో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జెప్టో గురించి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి తనకైతే చెప్పాను. ఇంకా ర్యాండమ్ స్టోర్, మేము ఎప్పుడు చేసే స్టోర్ కాకుండా కొత్త ఏరియాకి అయితే షిఫ్ట్ చేశాను. స్టోర్ అయితే చేంజ్ చేశాను. ఎందుకంటే మన ఏరియాలో ఉండే స్టోర్లో వర్క్ చేస్తే మనకు ఆ రిలేటివ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. కొంచెం జల్దీ లొకేషన్స్కి అయితే మనం వెళ్ళిపోగలం. అదే కానీ కొత్త స్టోర్లో మనం జాయిన్ అయితే మళ్ళీ ఆ ఏరియాలో లొకేషన్స్ అన్నీ తెలియవు. కాబట్టి కొంచెం మనమైతే సఫర్ అవ్వాలి. రియల్ లైఫ్లో తనకి 4 hours వర్క్ చేసినందుకు 1 weekకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో క్లియర్గా ఇవాళ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బావా రా, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో హరి అయితే కనిపిస్తున్నాడు. రెగ్యులర్గా మీరు కూడా చూసుంటారు, తినైతే మన ఛానల్లో ఉండి ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఈయనకే స్పెసిఫిక్గా ఈయన డైలీ 4 hours వర్క్ చేసిండు, ఇలా ఒక వారం మొత్తం చేసిండు. సో తినే ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసిండు, ఇవన్నీ డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. బావా, ఈ జెప్టోలో 4 hours వర్క్ చేసావురా, సమ్ స్టోర్లో జాయిన్ అయ్యావు, చేసావు. నువ్వు డే 1 నుంచి ఎన్ని 6 రోజులు చేసావు, 7 రోజులు చేసావా? 7 days చేసావు. ఈ 7 daysలో ఫస్ట్ రోజు ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేసినావు, సెకండ్ రోజు ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేసినావు, ఓవరాల్గా ఒక వారంలో ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేసినావు, నీకు పేమెంట్ ఎంత వచ్చింది, ఫస్ట్ రోజు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసావా, రైడర్స్ దగ్గర నుంచి కానీ స్టోర్లో ఉండే ఆర్ఎస్ఐ వాళ్ళ బ్యాక్ అండ్ టీమ్ దగ్గర నుంచి కానీ మెటీరియల్స్కి కరెక్ట్గా ఇవ్వకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. యూ నాట్ ఓన్లీ చెప్తూ ప్రతి కంపెనీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ నువ్వేం ఫైండ్ అవుట్ చేసావు అనేది చెప్పు. కొన్ని నాకు డౌట్లు అయితే ఉంటాయి, అవి మధ్యలో నిన్ను అడిగి క్లియర్ చేసుకుంటున్నా డౌట్స్. ఎందుకంటే ఈ డౌట్స్ నావి కాదు, మన వ్యూవర్స్కి వాళ్ళకి ఒక క్లారిటీ రావాలనే ఇవాళ మన వీడియో. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా సరే జెన్యూన్గా చెప్పు. ఎందుకంటే మన వీడియో 10 మంది కాదు 100 మంది చూస్తున్నారు. సో వాళ్ళందరికీ మనం ఇన్స్పిరేషన్. బట్ ఇన్స్పిరేషన్ అని ఇప్పుడే చెప్తున్నా, ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే, ఓకేనా? దీన్ని మీరు జస్ట్ నేనేం చెప్తానంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు కూడా రియల్ లైఫ్లో నిజమా కాదనేది ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అప్పుడైతే ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలా వద్దనేది మీ ఇష్టం. మేము మిమ్మల్ని మోటివేట్ చేయట్లా, ఇందులోకి రండి వర్క్ చేసుకోండి, అది కంప్లీట్గా మీ పైన డిపెండబుల్. మీకు అవసరాల కొద్దీ మీరైతే ఇందులో జాయిన్ అవ్వండి. చెప్పు డే 1 నీ ఎక్స్పీరియన్స్ అన్ని కలుపుకుంటుంది చెప్పు. ఫస్ట్ అయితే జెప్టో స్టోర్కి వెళ్ళా, మన పాస్ స్టోర్ కాకుండా కొత్త స్టోర్కి వెళ్ళాక స్టోర్కి వెళ్ళడం వల్ల డైరెక్ట్ లొకేషన్ చూసి వెళ్ళిపోయాను. లొకేషన్ చూసి వెళ్ళాక అక్కడ స్టోర్ కనిపించట్లేదు, ఎందుకంటే తెలుసు కదా జెప్టో ఏ గూగుల్ మ్యాప్లో ఉంటావు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక ఒక రైడర్ కాడైతే అతనైతే బ్యాక్ సైడ్ దారి ఉంది వెళ్ళమన్నారు, వెళ్ళా. ఓకే అక్కడికి అయిపోయింది. ఫస్ట్ అయితే నాకు 6:40కి ఇట్లా ఆర్డర్ వచ్చింది. లేదు నేను 5:49కి వెళ్ళేసి 6కి అయితే నేను లాగిన్ అయ్యా, కానీ నాకైతే పర్లేదు. ఎందుకంటే నాతో పాటు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నాకైతే 6:40కి ఒక ఆర్డర్ వచ్చింది, అది కంప్లీట్ అవడానికి 6:50 అయిపోయాయి. ఆ రోజు అయితే నేను ఓవరాల్గా 9 orders అయితే కంప్లీట్ చేసా. నాకు ఆ రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదు, ఏం రాలేదు. నువ్వు బిగినర్గా చేసావా లేకపోతే అంటే స్పీడ్గా చేసావా? అట్లా నేను మినిమం స్పీడ్ వెళ్ళా. నాకు ఒక డిలే టైం కూడా, ఎందుకంటే నాకు ఒక ఫస్ట్ అవి దగ్గర పడ్డాయి. ఎందుకంటే కొత్త రైడర్స్ కాబట్టి దగ్గర పడిపోయి నేను చేసి వచ్చాను. ఓకే, ఒక 1 hourలో ఎన్ని ఆర్డర్లు వచ్చాయి నార్మల్గా? నువ్వు 1 hourలో ఫస్ట్ డే నాకు ఒక ఆర్డర్ వచ్చింది, మిగతా 3 hours-లోనే 8 orders వచ్చాయి. 3 అంటే ఓవరాల్గా 4 hours-కి 9 hours వచ్చాయి. ఓకే, ఇక నుంచి చెప్పు సెకండ్ డే వచ్చి నాకు 11 orders వచ్చాయి. 11 orders పడ్డాయి. నెక్స్ట్ రోజు ఓన్లీ 5 పడ్డాయి.
ఓకే నాకు 851కి ఒక ఆర్డర్ వచ్చింది. అది ఆర్టీఓ అంటే క్యాన్సిల్ అనమాట. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే దాన్ని ఆర్టీఓ అంటారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కాల్ లిఫ్ట్ చేయలే, అక్కడ మనకి కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను ఆర్ఎస్ఐ గారి నెంబర్ తీసుకొని కొస్టోర్ కాబట్టి నేను తీసుకోలేదు. మన అక్కడ రైడర్ ఒకటి ఉంటే ఆ రైడర్ కాల్ చేస్తే అతను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళారు. అతను ఫోన్ మాట్లాడలేదు, ఏం ప్రాబ్లం కానీ ఫోన్ కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఏమన్నారంటే అతనికి వచ్చామని చెప్పారు. అక్కడ ఆర్టీఓ డెలివరీ ఎలా కొట్టేస్తాము, అక్కడ ఎక్కడైనా కొట్టేస్తాము అంటే నేను ఏమన్నానంటే ఎంత కొత్త రైడర్ అయినా నాకు ఉంది కాబట్టి అన్న అది అన్డెలివరీ కొట్టానని నేను అడిగేసాను మామూలుగా. అంటే అనగానే అతను ఏమన్నారు తెలుసా, అతను నాకు చెప్పడం ఏమనుకున్నాను నెక్స్ట్ విషయం అయితే మీరు స్టోర్కి వచ్చాను చెప్పి మరి అతని చేత చెప్పేస్తే నేను స్టోర్ డైరెక్ట్ వెళ్ళిపోయా. అన్డెలివరీ కొట్టలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనంటే మీరు అక్కడే అన్డెలివరీ కొట్టేసి రావాలి కదా అంటున్నారు. అయితే ఓకే అన్న లాంగ్ పడ్డది. లాంగ్ కొంచెం అంటే 4 కిలోమీటర్లు అన్నీ అక్కడ ఆ స్టోర్ లాంగే 4 కిలోమీటర్ పడదు అన్న. ఫుల్ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడే ఇప్పుడు వచ్చిన మళ్ళీ అంటే మినిమం ఒక అరగంట పడిపోద్ది అన్న. అరగంట అయిపోద్ది అంటే నాకు అవేం తెలియదు. మరి ఇట్లా ఆర్డర్స్ కొడితే మరి మీరెందుకు, నేనే ఆర్డర్స్ కొట్టుకుంటున్నాను కదా అని కొంచెం రూడ్గా మాట్లాడారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అన్డెలివరీ కొట్టి మళ్ళీ స్టోర్కి వచ్చిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ వాళ్ళు చేస్తారు. అలా కన్ఫర్మేషన్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. వచ్చిన తర్వాత చేయలేదు, మినిమం 6 నిమిషాలు నాకు చేయలేదు. 6 నిమిషాల వరకు అలా వెయిట్ చేస్తున్నా. వర్క్ ఏం లేదు, వచ్చా అన్న అయిపోయిందన్న ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ అతని అక్కడికి స్టోర్కి మనకు అప్పుడప్పుడు ఎవరో చెకింగ్కి వస్తారు. అతను వచ్చారు. ఆ టైం కూడా వచ్చి అన్న అంటే రూడ్గా నేనే కోపం అవ్వలేదు వెళ్ళి అన్న ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగా. అట్లేదు నీది అవ్వలేదు అనేసి మళ్ళీ అప్పుడు చేశారు. అంతవరకు ఎట్లా చిన్న నవ్వు ఓకేలా కొత్త రైడర్ అనుకుంటున్నాడు కనుక్కొని నేను సైలెంట్గా ఉండిపోయి ఓకే అయిపోయా. అయితే అక్కడికి ఆ ప్రాబ్లం అయిపోయింది. 10 అయిపోయింది. నేను అతని ముందే చెక్అవుట్ చేసి వచ్చాను. అంటే నీకు 1 అవర్ వేస్ట్. ఆర్డర్ కౌంట్లు రాదు మనకి. ఆర్టీఓ అనేది మనకి కౌంట్లోకి రాదు. ఆర్టీఓ అంటే చెప్పాలంటే నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే దాన్ని ఆర్టీఓ అంటారు. ఓకే నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్లో ఒక ఐటమ్ మిస్ అయ్యింది. అయితే ఆడికి వెళ్ళా తీసుకున్న బిన్లోకి ఐటమ్ మిస్ అయింది చూసా. నేను స్టార్ట్ కొట్టలే. సార్ ఇలా మిస్ అయ్యింది అన్న. అతను ఏమన్నారంటే కస్టమర్కి కాల్ చేసి లేదని చెప్పండి అన్నారు. ఇది ఎవరు చెప్పాలి? ఇది ప్రాసెస్ అంటే అతను చేయొచ్చు, మనము చేయొచ్చు చెప్తే. నేనేమన్నారు నిన్న నాకు ఒకటి అన్నారు కదా, మరి ఏం చేద్దాం మనిషి అన్న అట్లా మేము కొట్టుకుంటే మరి మీరు ఎందుకు ఉన్నారన్న. మరి నాకు నిన్న అన్నారు మేము కాల్ చేస్తే నేను అన్నా మరి అతను ముందు రోజు అన్నారు. నాకు చిన్న ఇదే ఇష్యూ అయింది. అతను ఎట్లా చూశాడు, నాకైతే సంబంధం లేదన్న. నాకు ఇవ్వకపోతే నేను ఇలా ఉంటాను, జెప్టో స్టోర్కి అయితే కంప్లైంట్ పెడతాను. అతను హెడ్ ఆఫీస్ ఒక నెంబర్ ఉంటుంది అక్కడ, నెంబర్ కంప్లైంట్ పెడతాను. అతనే కాల్ చేశాడు. ఆ ఐటమ్ మాట్లాడి వేరే ఐటమ్ అన్నారు, రీప్లేస్మెంట్గా వెళ్ళా. ఓకే నేను మీ నెంబర్ ఇవ్వండి, అక్కడికి వెళ్ళి కాల్ చేస్తా. లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ కంప్లైంట్ పెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటమ్ అతనే వాళ్ళకి వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుద్ది. వాళ్ళు కాల్ చేసుకుని చేశాను. నేను వెళ్ళిన తర్వాత ఆర్డర్ కొట్టా. నాకేం ప్రాబ్లం లేదు, వచ్చాను. ఆ రోజుకి మొత్తం ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసావు? ఆ రోజు అయితే 9 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే 9 ఆర్డర్స్ కంప్లీట్ చేసావు. నెక్స్ట్ డే 8 అయ్యాయి. దాంట్లో అప్పుడేం ప్రాబ్లం రాలేదు. ఓకే 1 వీక్ అంతా కూడా సాఫీగా నడిచిపోయింది. ఆ కొత్తలో ఆ కొత్తలో 2 ఇష్యూ తప్ప ఇంకైతే ఏం లేదు. నెక్స్ట్ అవైతే లేదైతే మనకి అక్కడ కొత్త ఒక జెప్టో రైడర్ ఉన్నారు. అతనికి అయితే ఫస్ట్ అద్దం పోయింది, బైక్ అద్దం అక్కడ పార్క్ చేయాలి. అతను కొత్త రైడరే. సెకండ్ టైప్ వచ్చేప్పుడు స్టాండ్ పోయింది. ఎందుకు అట్లా పార్కింగ్ లేదు అక్కడ? జెప్టో స్టోర్ కదా సరిగ్గా పార్కింగ్లే ఉండవు, ఎక్కడెక్కడో పెట్టలేదు. కొన్ని స్టోర్లు కదంటే రోడ్లు పక్కన పెడతారు. వాళ్ళది ఉంది ఇంత తక్కువ ఉంటుంది. స్టోర్ మాత్రమే జెప్టో స్టోర్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది. మనం అంత పెట్టుకోవడానికి ఉండదు. నెక్స్ట్ సెక్యూరిటీ చెప్పారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ కంప్లైంట్ చేస్తే మేము పెట్టమందరు పెట్టరంటే ఎక్కడ పెడతారు, ఖాళీ ఎక్కడ ఉండదు. అసలు జెప్టోకి స్టోర్ సరిగ్గా ఇవే ఉండవు. ఒకటి జెప్టో రైడర్స్కి అసలు సరిగ్గా పట్టించుకోవడం లేదు, గ్యారెంటీ లేదు. అసలు ఇష్యూ అతను అయితే బాధపడుతున్నాడు, కంప్లైంట్ పెడుతున్నా అంటున్నాడు. జెప్టో టీమ్ ఎవరైతే హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు కూడా కైండ్లీ రిక్వెస్ట్ సార్, కొత్త వాళ్ళకి కొంచెం బెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆ రైడర్స్ మీరు పైన లెవెల్లో ఏమో తెలియదు, కానీ ఆర్ఎస్ఎల్ నుంచి అయితే ఇబ్బందిగా అయితే ఉంది. ఇంకొకటి ఈ జెప్టో స్టోర్స్ ఒక స్టోర్లో దగ్గర 100 నుంచి 150 మంది రైడర్స్ ఉంటారు. మరి 100 బైక్లు ఎక్కడ పార్క్ చేయాలి సార్? ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? పోలీసులు వస్తారు, ఫోటోలు తీస్తారు, అవన్నీ అవుతాయి. మా ఈ రైడర్స్కి వచ్చేదే ఎంత, చాలా తక్కువ. అందులో వాళ్ళ ఛానల్ కట్టుకుంటే మనకి ఇంక వాళ్ళు మిగిలేది ఏముంది? ఓవరాల్గా మొత్తం ఒక వారంలో ఎంత చేసినావు? 53 ఆర్డర్ చేశా. 53 జోక్ లేకు. 53 ఆర్డర్లు అంటే 53 చేశా. అదేంట్రా ఇప్పుడు నార్మల్గా జెప్టో రైడర్స్ కంప్లీట్ చేస్తే అడిగితే 4 అవర్స్లో అన్న నేను
4 అవర్స్లో 15, 20 కంప్లీట్ చేస్తాను అంటాడు. చేసేయచ్చు. లాస్ట్ టైం మనం కూడా వెళ్ళి చేసినాం కదా అక్కడ గచ్చిబౌలి స్టోర్లో. మరి ఇక్కడ నీకు రాకపోవడం ఏంది? రాకపోతే ఇప్పుడు ఒకటి కొత్త ఆర్డర్, కొత్త ఐడి కదా, మన కొత్త ఐడికి మినిమం 100 ఆర్డర్స్ కంప్లీట్ అవ్వందే మనకైతే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. ఇవి ఇవ్వకపోవడం వల్ల నాకు ఒక రోజు 750కి వచ్చింది ఫస్ట్ ఆర్డర్. లాస్ట్ రోజు నేను ఎప్పుడు లాగిన్ అయ్యాను, 6కి లాగిన్ అయ్యా. 7:40 కంటే ఎంత అయింది, 1.5 అయిన తర్వాత వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటే అవి మాత్రమే నాకు పడతాయి, క్యాష్ ఆన్ డెలివరీ పడదు. ఎందుకంటే నేను 100 ఆర్డర్ కంప్లీట్ చేయాలి. నార్మల్గా మనకు ఇప్పుడు వెళ్ళామనుకో ఫుల్ డ్యూటీ చేస్తాం, ఒక రోజుకి మినిమం 20 నుంచి 30 చేసేవచ్చు. 3 రోజులు అయిపోతాయి. 3 రోజు నుంచి సిఓడి పడిపోద్ది. సిఓడి పడిపోతే అందరితో పాటు మనకు కూడా ఉంటుంది. అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆర్డర్ కావాలంటే ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. అది కొత్త ఫస్ట్ అకౌంట్కే. లేదు మనం డైలీ చేసిన వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ 1 వీక్ 2 వీక్ ఖాళీ అయిపోతుంది సార్ అంటే గ్రాప్ ఇచ్చేస్తారు, వాళ్ళకి కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వీక్ కామన్గా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే అవి రెక్టిఫై చేసుకోండి. మినిమం 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే పడతాయి. అప్పుడు సెకండ్ వీక్ కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ సెకండ్ వీక్లో కూడా మంచి పేమెంట్స్ రాలేదంటే అప్పుడు ఆల్టర్నేట్గా వేరే వర్క్స్ చూసుకోవచ్చు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఉంది. చెప్పు. మనకి సాటర్డే సండే 9 అవర్స్ చేయాలి. మనకి వీక్లీ మిగ్ ఒకటి ఉంటుంది, దాన్నే మనం ఫాలో అవ్వాలి, పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా. సో ఆ మింగ్ ఎలా ఉంటుంది దాని రిఫరెన్స్ ఇక్కడ పెడతాను, స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో ఆ మింగ్లో ఒకటి ఉంటుందిరా, నేను చూసాను. ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2700 అని, కొన్నిసార్లు 3000 అని, 4000 అని కూడా ఉంటుంది. అంటే ఆ అమౌంట్ రావాలంటే ఆ 100 ఆర్డర్ కంప్లీట్ చేసి సరిపోద్దా, లేకపోతే దాంట్లో కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టోర్ బట్టి, మా స్టోర్కి వచ్చి 5 అవర్స్ పీక్ షార్ట్స్ అంటే 6 to 10 మార్నింగ్, నైట్ 6 to 10 ఇవి పీక్ షాట్స్ అనమాట. 4 గంటలు ఒక రోజుకి. ఇలాంటివి 5 చేయాలి. అవి వీకెండ్ అంటే వారంలో 5 స్లాట్స్ కంప్లీట్ చేసి సరిపోతుంది. అది ఎవరైనా పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా ఎవరైనా చేయాలి. అవి వీకెండ్ అంటే సాటర్డే సండే వచ్చి 5 కంప్లీట్ చేయాలి. దీంట్లో మ్యాండేటరీగా సండే ఈవినింగ్ ఒక్క పీక్ షాట్ అయినా ఉండాలి. ఇవి చేసేసి ఆర్డర్స్ కంప్లీట్ చేస్తావు అంటే ఈ పీక్ షాట్ కంప్లీట్ చేస్తుండగా మనకి ఆర్డర్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఒక రైడర్ 8 అవర్స్ ఉంటే అయిపోతాయి. ఇవి చేస్తేనే మనకి వాడు వీక్లీ ఇప్పుడు మా దాంట్లో 85 ఆర్డర్స్కి 2900 ఇస్తున్నారు. ఓకే, 85 ఆర్డర్కి 2900. అక్కడ నమ్మొచ్చు అంటారా? అక్కడ కనిపించింది లేదు, అక్కడ ఉండే యాక్చువల్లీ పడిపోతాయి. ఫ్రాడ్ ఉందనుకో మన యాప్లోన హెల్ప్ ఉంటుంది. దాంట్లో యాప్ ఇష్యూలోకి వెళ్ళిన తర్వాత పేఅవుట్ ఇష్యూ అని ఉంటుంది. అక్కడ నువ్వు చేసానుకో వితిన్ 24 అవర్స్ పడిపోద్ది. దానికైతే మనీ అయితే ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళతో ఏమి ఉండదు. అక్కడ వాళ్ళు చెప్పిన స్లాబ్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్ ఎర్నింగ్ స్లాబ్ అవి మనకు ఉంటాయి. అక్కడ ప్రాబ్లం ఏం లేదు, కంప్లైంట్ ఏం ఉండవు. ఓకే, ఇప్పుడు 4 అవర్స్ చేస్తే నీకు ఎంత వచ్చింది? నాకు 1700 వచ్చింది. 1700? అదేంటి అంత తక్కువ వచ్చింది? నేను 4 అవర్స్ చేసా, నెక్స్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ అవ్వలేదు. సాటర్డే సండే మ్యాండేటరీగా నేను ఉండలేదు, మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళి వచ్చా. ఇవన్నీ కాబట్టి వాడు నేను చేసిన ఎర్నింగ్స్ అంటే ఒక ఆర్డర్కి ఎంత అమౌంట్ అని ఉంటుంది పార్ట్ టైం వరకు, ఆ అమౌంట్ ఎంత అమౌంట్ అయింది అంత ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ 1700 రూపీస్ మొత్తం నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిందా? ఇంకేమైనా అమౌంట్ డిడక్షన్? లేదు, నేను కొత్త అకౌంట్ కాబట్టి 500 సెక్యూరిటీ డిపాజిట్ అని ఆ 500 కట్ చేసుకుని ఇచ్చారు. అంతే. దేనికంటే బ్యాగు, టీ షర్టు, నెక్స్ట్ రెయిన్ కోట్లలో ఉంటాయి. వాటి స్టోర్ వాళ్ళైతే నాకు ఏమేమి ప్రొవైడ్ చేయలేదు. మీరు అడగలేదా? ఇప్పుడు ఈ స్టోర్ అయింది కదా, ఇప్పుడు ఈ వీక్ వెళ్ళి నేను అడుగుతా. మరి ముందు ఆడ కంప్లైంట్ పెట్టాలి కదా, కంప్లైంట్ పెట్టి ఇలా కట్ చేసుకున్నారు ఏంటి అనేసి. ఇవి రీఫండబుల్ కాదా? దాని గురించి అయితే నాకు ఐడియా లేదు, నేనైతే తెలుసుకొని చెప్పగలను. ఓకే, తెలుసుకొని చెప్పు. ఐ థింక్ ఇది నాన్ రీఫండబుల్ అవ్వచ్చు, బట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎప్పుడు ఏం లేదు కదా? రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏమి ఉండదు, ఫ్రీయే కదా? ఓకే, ఇప్పుడు నువ్వు 4 అవర్స్ చేస్తే నీకు 1700 వచ్చాయి. అందులో 500 రూపాయలు సెక్యూరిటీ బడ్జెట్ అయితే రిమైనింగ్ 1100 నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్. నువ్వు సాటిస్ఫాక్షన్ ఈ అమౌంట్కి? నీకు పెట్రోల్ ఎంత ఖర్చు అయింది? పెట్రోల్ ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి అవ్వలేదు, నార్మల్గా అయితే పెట్రోల్ బైక్ కూడా భయ్యా నేనే ప్రొవైడ్ చేశాను ఇడికి. అరే నీకు పెట్రోల్ బైక్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుందా, ప్రతిరోజు మన ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకెళ్ళి అని చెప్పాను నేను. మినిమము దీనికి అదే బైక్ పెట్రోల్ది అయితే మినిమం 500. ఎందుకంటే అంత ఎక్కువ ఆర్డర్స్ ఏం కొట్టలే, 500 దాకా ఖర్చు అవుతుంది. 500 తీసేస్తే అంటే నాకు 600 వచ్చింది. అదే నా శ్రమ 600 అనమాట. ఇది నార్మల్ ఎలా కాకుండా ఒక పార్ట్ టైం అంటే మనకి సాటర్డే సండే కూడా మ్యాండేటరీగా ఉంది. దీంట్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ అప్పుడు పీక్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్ మాత్రం చేసామంటే మనకి వీక్లీ ఎలా లేదన్నా 4 టైమ్స్ చేసుకుంటే ఒక 3000 నుంచి 4000 నీకు బాగా చేసి 5000 వరకు చేసుకోవచ్చు. అది కూడా నీకు కష్టాన్ని బట్టి ఉంటుంది. అన్ని స్టోర్లు వచ్చేది రాదు, కొన్ని స్టోర్లు వస్తుంది, కొన్ని స్టోర్లు రాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోర్ అమౌంట్ ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు స్టోర్ దగ్గర ఉంటుంది, నెక్స్ట్ ఆ వీక్లీ మిగ్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్ టైం అప్పుడు ఇదే ఇలాగ చేస్తే నాకు 3000 వచ్చేది. అంటే ఆఫర్స్ మారుతూ ఉంటాయి. ఆఫర్స్ అదే నార్మల్గా సాటర్డే సండే మ్యాండేట్గా ఉన్నాం అనుకో
ఇంకెక్కువ రావచ్చు. ఓకే 4 అవర్స్కి హైయెస్ట్ 5,000 దాకా ఎర్నింగ్ చేయొచ్చు. 5,000 అంటే 4 అవర్స్ కాకుండా కొంచెం ఎక్కువ కొంచెం చేయాలి, ఎక్కువ చేయాలి. మరి ఇప్పుడు 4 అవర్స్ చేస్తే ఎంత వచ్చింది నీకు? 1,100 వచ్చింది. ఒకవేళ 8 అవర్స్ చేస్తే ఎంత వస్తుంది? 8 అవర్స్ అంటే ఇంక చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తాను. నెక్స్ట్ నార్మల్గా ఈ పార్ట్ టైం అయితే ఆలోచించండి. ఎందుకంటే ఈ 3,000 4,000 అనేది ఏదైనా జెప్టో అంటే మీకు కష్టమే. మీకు కష్టపడితే మాత్రం వస్తుంది. ఒక 3 అవర్స్ 2 అవర్స్ అంటే చేయకండి. ఎందుకంటే దాంట్లో ఫెస్టివల్ టైం ఉంది. మీకు ఖాళీ ఉన్న టైం వచ్చి చేసుకుంటే రాదు. వాళ్ళు కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ చేసుకోవాలి. మీకు వీలైన టైంలో పీక్ టైమ్స్ వెళ్తే వస్తాయి. కొన్ని జెప్టోలో లాంగ్ టైం చేస్తేనే ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీకు ఒక 20,000 అంటే లాంగ్ టైం చేయాలి. మినిమం 13 గంటలు, 15 గంటలు, 16 గంటలు ఇలా చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చాలా రైడర్స్, ఇప్పుడు ఏ రైడర్స్ అయినా పరుగులు తీస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక రైడర్ కొత్త రైడర్ లాస్ట్ వీక్ 13,000 వరకు చేశాడు. ఈ వీక్ రెస్ట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఈ వీక్ కూడా మళ్ళీ వెళ్ళాడు. ఇప్పుడు నిజానికి జెప్టోలో ఒక్కొక్కరు 30,000 కొడుతున్నారు అంటున్నారు, నిజమా అది? 30,000 అంటే ఓన్లీ ఫెస్టివల్ టైం అప్పుడు తప్ప మిగతా టైం రాదు. మినిమం 15,000 16,000 దాకా చేసుకోవచ్చు. అది కూడా మినిమం 15 గంటల నుంచి 18 అవర్స్ అయితే కంపల్సరీ. 18 అవర్స్ మరి ఇక్కడే ఉంటే అది ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడు, పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు? ఇప్పుడు 300 మీటర్స్ 1 కిలోమీటర్ ఉంటుంది. వాడు ఇల్లు వచ్చేస్తాడు. ఇల్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వస్తే గ్యాప్ దొరుకుతుంది. అంటే మనకి అంటే ట్రైన్ ఒక 8 అవర్స్ అయితే ట్రైన్ అవ్వము. నేను 4 అవర్స్ చేసినా నాకు చేసినట్టు అనిపించలేదు. నేను నార్మల్గా వెళ్ళి వచ్చాను అంతే. వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుని ఆర్డర్ వచ్చింది ఎక్కుంటారు అనుకుంటారు, వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టోర్లో అంతా మనకి ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఇవి ఉంటాయి, ఎంటర్టైన్ ఉంటుంది. ఇప్పుడు బైక్ ట్యాక్సీలు అంటే మ్యానర్కి వెళ్ళాలి. వీళ్ళైతే అందరూ ఉంటారు కానీ మాట్లాడుకుంటాం ఒక రీల్ చూసుకొని జబ్బులో కొట్టుకుంటారు. సో భయ్య గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే నియర్ బై మన ఇంటి దగ్గరలో ఉండి ఏదైనా వర్క్ చేసుకుందాం అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ జెప్టో మనకి స్టోర్ అయితే ఒకటి ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా అక్కడికి వెళ్ళి మనకి ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, వెయిటింగ్ హాల్ ఉంటుంది. కొన్ని దగ్గర ఉంటాయి, కొన్ని దగ్గర ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని దగ్గర అయితే ఉంటాయి. వెయిటింగ్ హాల్ ఉన్న వాళ్ళు బయట బైకుల మీద కూర్చొని అయితే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చెప్పింది అంతా అయినారు కదా. వాడు 1 వీక్ మొత్తం కలిపి 4 అవర్స్ లెక్క 1 వీక్ వర్క్ చేస్తే తనకి 1,100 రూపాయలు బ్యాంక్లో క్రెడిట్ అయినాయి. బట్ ఆయనకి 1,700 చూపించింది. అందులో 500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కట్ అయింది. ఎందుకంటే ఆయనకి టీషర్ట్స్ కోసం, బ్యాగ్ కోసం ఈ అమౌంట్ అయితే కట్ చేశారంట. ఇలా 3 వారాలు అయితే మనకి 500 రూపీస్ కట్ అవుతుంది. ఇది రీఫండబుల్ అంటే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ కావాలంటే నేను తెలుసుకొని ఒక షార్ట్ రీల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఈయనకి 1,700 ఎందుకు వచ్చాయి అనే రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సెలెక్ట్ చేసుకున్న టైమింగ్, ఆయన మార్నింగ్ 6 గంటల నుంచి మార్నింగ్ 10 o'clock వరకు టైమింగ్ అయితే పెట్టుకున్నాడు. ఈ టైమింగ్లో ఆర్డర్స్ అనేవి కొంచెం స్లోగా అయితే ఉంటాయి. సో మనకి హైదరాబాద్ అనేది ఎలా ఉంటారు, హైదరాబాద్ పీపుల్స్ కొంచెం లేజీగా, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు భయ్య, జస్ట్ కొంచెం నైట్లో స్ట్రెస్ అయిపోయి కొంచెం లేట్గా లేస్తూ ఉంటారు కదా. సో సమ్టైమ్స్ 9 గంటలు లేచి 10 గంటలకి కూరగాయలు లేకుంటే వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్నింగ్ 8:30 తర్వాత నుంచి ఆర్డర్లు అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉంటాయి. సో తను కూడా 8 తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే నోటీస్ చేసిండు. సో ప్రతిరోజు ఇలా నోటీస్ చేయడం వల్ల ఆయనకేం అర్థమైందంటే నేను సెలెక్ట్ చేసుకున్న టైమింగ్ అనేది తప్పు అని చెప్పి తనైతే రియలైజ్ అయ్యిండు. ఇంకొకటి ఏంటంటే తనకి సిఓడి ఆర్డర్లు రాలేదు భయ్య. తనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్. సో ఇక్కడ నిజానికి మనకి 2 టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, ఒకటి సిఓడి, ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్. సో మా ఫ్రెండ్కి అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వచ్చే, సిఓడి రాలేదు. సో ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేశాడు. అందుకోసమే ఒక 4 అవర్స్లో తను 8, 9, 10 ఈ ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ చేసిండు. బట్ అక్కడ ప్రీవియస్గా చేసే రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ 4 అవర్స్కి మినిమం 15, 16, 17 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పిన వాళ్ళు కాదు, ఆయననే చెప్పిండు, ఆ రియల్ లైఫ్లో కూడా చూసిండు. ఇంకొకటి ఏంటంటే పార్ట్ టైం వర్క్ చేసే వాళ్ళకి అక్కడ ఎర్నింగ్స్ అయితే షో అవ్వవు. ఒకవేళ మీరు ఫుల్ టైం వర్క్ చేస్తే పర్ ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయని క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికంటూ ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది భయ్య. సో మ్యాండేటరీగా కొన్ని అవర్స్ లాగిన్లో ఉండాలి అని చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఉందో ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నానో ఒకసారి చూడండి. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో మీరు ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అప్ టు 3,000 నుంచి 3,500 రూపీస్ వరకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఎప్పుడు అంటే దానికి కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం పాటించాలి. సో సండే, సాటర్డే ఈ 2 రోజుల్లో కూడా మనం 9 అవర్స్ లాగిన్లో ఉండాలి. పీక్ అవర్స్ ఉంటాయి కదా, ఆ పీక్ అవర్స్ని మనం ఫాలో అవ్వాలి. సో అందులో అయితే లాగిన్లో ఉంటాయి. ఒకసారి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, చదవండి, మీకే అర్థమవుతుంది. తిను చేసిన మిస్టేక్ ఏంటంటే సాటర్డే, సండే 9 అవర్స్ లాగిన్లో లేడు. ఒకవేళ తనే కానీ సాటర్డే, సండే ఫుల్ 9 అవర్స్ వర్క్ చేసి ఉంటే అప్రాక్సిమేట్లీ తనకి 3,000 రూపీస్ చేంజ్ అమౌంట్ అయితే వస్తుండే.
ఓకేనా. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎక్కువ ఎర్నింగ్స్ రావాలి, తక్కువ ఎర్నింగ్స్ అయినాయి అంటే రీజన్ మనలోనే ఉంది. మనం చేసే హార్డ్ వర్క్ బట్టి మనకైతే ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ కొంతమంది రైడర్స్ అనేవాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా 18 to 19 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి రైడర్స్కి అయితే 1 వీక్లో 16,000-17,000 అయితే వస్తూ ఉంటాయి. బట్ అలా మీరు ఎన్ని రోజులు వర్క్ చేయగలరు? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా భయ్యా. మీరు 1 వీక్ చేయగలరు, సెకండ్ వీక్ చేయగలరు, మరి థర్డ్ వీక్ చేయగలరా? థర్డ్ వీక్ చేయలేరు. అవునా కాదా? మీకు ఎంత అమౌంట్ కావాలో అంత మాత్రమే ఎర్నింగ్ చేసుకోండి. సో నన్ను అడిగితే ఒక 9-10 అవర్స్ కొంచెం కష్టం అనిపించిన 10 అవర్స్ లాగిన్లో ఉండి మీరు 10 అవర్స్ వర్క్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 8 to 9 లేదా 10,000 అయితే వస్తాయి 1 వీక్లో. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఓకేనా. నెల మొత్తంలో ఇలా హార్డ్ వర్క్ చేస్తే మీకు ఒక 40 లేదా 35,000 రావచ్చు. ఓకే, 35,000 అయినా నాట్ బ్యాడ్ కదా. 35 కాదు భయ్య, 30 వచ్చినా ఓకే కదా. ప్రతి వారం వచ్చి చేసుకుంటారు, ప్రతి నెల కంటిన్యూ అవుతుంటుంది. ఇలా ఎన్ని రోజులు చేస్తారంటే మీకు ఎప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినంత వరకు మాత్రమే ఇక్కడ వచ్చి మీరు వర్క్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయో అప్పుడైతే మీరు ఈ జాబ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయండి. లైఫ్లో యూజ్ అవ్వడానికి ఏదైనా స్కిల్ నేర్చుకోండి, ఎడ్యుకేషన్ ఏముంటే మంచిగా చదువుకోండి, ఓకేనా. ఇవి లాంగ్ టైంలో మనం వర్క్ చేయలేము, టెంపరవరీ వర్క్స్ మాత్రమే. ఐ హోప్ ఒక రైడర్ పార్ట్ టైం వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు క్లారిటీ వచ్చిందనుకున్నా. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ జెప్టోలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ జెప్టోలో మెయిన్ హై డిమాండ్ ఏరియాస్ కూడా నేను కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, అలాగే మనకి గచ్చిబౌలి, నానక్రమ్ కూడా ఇటువైపు అయితే హై డిమాండ్ స్టోర్స్. కొన్ని స్టోర్స్లో నాన్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ కూడా లేవంట. మీరు అందుకోసమే ఈ జెప్టోలో జాయిన్ అయ్యేటప్పుడే చెక్ చేసుకోండి ఏ స్టోర్లో ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది, ఏ స్టోర్ మనకి డిమాండ్లో ఉంది, ఏ స్టోర్ నాన్ డిమాండ్గా ఉంది. ఇవన్నీ కూడా మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఫ్రెష్గా దీనిలో జాయిన్ అవుతూ ఉంటే మీకు అప్ టు 10,000 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా ఇస్తున్నారు భయ్య. ఈ 10,000 రూపీస్ జాయినింగ్ బోనస్ ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారని చెప్పేసి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఈ జాయినింగ్ బోనస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే నేను గతంలో ఒక వీడియో చేశాను భయ్య. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐకార్డ్స్తో అలాగే స్క్రీన్ పైన వేస్తాను. ఫుల్గా ఆ వీడియో మొత్తం చూసేయండి. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని జెప్టోలో అయితే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో మన లింక్ నుంచి ఎవరైతే జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 10,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన లింక్ ని జాయిన్ అయిపోండి. నిన్న నైట్ 10 o'clock మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఎక్కడ మన భారత్ పెట్రోల్ బంక్ దగ్గర మనోడు వెళ్తున్నాడు, ఎవరో త్రిబుల్ రైడ్ వాళ్ళు వచ్చి సడన్ గా బండి ఆపేసరికి యాక్సిడెంట్ అయింది. సో వాడికి ఏమైంది, ఇక్కడంతా కట్ అయిపోయింది, చెవు దగ్గర కట్ అయిపోయింది, వెనకాల కట్ అయింది, ఇదంతా డ్యామేజ్ అయింది. సో వీళ్ళు స్టోర్కి మేము ఇన్ఫార్మ్ ఇచ్చాము, ఎవరు రాలేరు, వాళ్ళ స్టోర్ నుంచి ఎవరిని మనుషులను కూడా పంపించలేదు. మేము ఏం చేసాం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రాగానే వీళ్ళకి వచ్చి ఆయన పేరు ఇన్ఛార్జ్ జితేందర్ అని చెప్పి ఆయనకు చెప్పాము, సార్ ఇది ఇలా ప్రాబ్లం అయింది, మీరు ఏమైనా చేస్తారా అంటే, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎక్కడికి వెళ్ళి కేసు పెట్టుకుంటారు పెట్టుకోండి, మీ ఇష్టం అని చెప్పి అన్నారు. మీరు ఒకవేళ వెళ్తే వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఒకళ్ళు వెళ్తే 100 మంది రైడర్స్ వస్తారు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఇలా అన్నారు.